తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల జీవుల ఆనంద ప్రమోదాల్ని అందించే ఐశ్వర్యదాయకుడు ఈశ్వరుడు. సకల సృష్టి చైతన్యదాయకుడిగా, జ్యోతిర్లింగ రూపునిగా శివుని లీలా విన్యాసాలు నిరుపమానం. లింగాకృతి దాల్చిన ఆ మహాదేవునికి అనేక నామాలు, నామాంతరాలు. ఆ నేపథ్యంలోనిదే నగరేశ్వర స్వామి నామం. ఈనాటి తీర్థయాత్రలో కరీంనగర్ జిల్లా వేములవాడలో నెలకొన్న శ్రీ నగరేశ్వర స్వామివారి ఆలయ విశేషాలను తెలుసుకుందాం రండి. వేములవాడ అనగానే శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధి చప్పున స్ఫురిస్తుంది. ఆ రాజరాజేశ్వరుని సన్నిధానానికి చేరువలోనే శ్రీ నగరేశ్వర స్వామివారి ఆలయం అలరారుతోంది. ఎంతో పురాణ చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయం భక్తుల్ని విశేషంగా అలరిస్తోంది. సుఖాలు శుభాలు ఏ భగవానుడి అనుగ్రహం వల్ల కలుగుతున్నాయో ఆయన్నే శంభువంటారు. అలాంటి శంభుడు తన తత్వాన్ని ఎన్నో విధాలుగా ప్రకటించిన ఆయన వ్యక్తమయ్యే రూపం లింగాకారం. సకల లోకానికి సమస్త శుభాల్ని అందించే పరమేశ్వరుడు ఎన్నో నామాంతరాలతో స్వయంభువుగా వ్యక్తమూర్తిగా అవతరించాడు. ఆ పరంపరలోని మహిమాన్విత దివ్యక్షేత్రం వేములవాడ. సాక్షాత్తు శ్రీ నగరేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ క్షేత్రం కరీంనగర్ జిల్లాలో ఉంది. చారిత్రక విశిష్టతను, పౌరాణిక ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న ఈ దివ్యక్షేత్రం శ్రీ నగరేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమైంది. పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్ర్యంబకాయ. కాకతీయుల నిరుపమాణ శిల్పకళా ప్రాభవానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయం శతాబ్దాల తరబడి సమున్నత ఆధ్యాత్మిక పరంపరకు చిహ్నంగా వెలుగొందుతోంది. ఆలయ ప్రవేశ రాజగోపురం పంచకలశ సమన్వితంగా శివపార్వతుల మూర్తులతో భక్తుల్ని ఆకట్టుకుంటుంది. సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్ర. ఓం నమః శివాయ అనే పంచాక్షరిని పఠిస్తూ భక్తులు ముందుకు కదులుతారు.
ముందుగా భక్తులు నగరేశ్వర స్వామికి ఎడమవైపు భాగంలో ఉన్న గణపతిని దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. అనంతరం నగరేశ్వర స్వామికి ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ నందీశ్వరుడు శ్రీ నగరేశ్వర స్వామి చెంతనే తానెప్పుడూ ఉంటాడన్న విషయాన్ని స్ఫురణకు తెస్తాడు. మనోహరంగా ఉన్న ఈ నందీశ్వరుని దర్శనానంతరం భక్తులు గర్భాలయంలోకి చేరుకుంటారు. ఓ మనోహరమైన శైవధామాన్ని స్ఫురణకు తెచ్చే దివ్య మహేశ్వర సన్నిధి శ్రీ నగరేశ్వర స్వామి వారి సన్నిధి. అతి పురాతన ఈ దివ్యాలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉందని ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో అనంత తేజో విరాజితంగా శ్రీ నగరేశ్వరుడు ఆశ్రిత భక్త వత్సలుడై గోచరమవుతాడు. లింగమూర్తిగా సమున్నత పానవట్టంపై మహావైభవంగా అలరారుతుంటాడు. నగరేశ్వరుడు రుద్రాక్ష మంటపంలో ధీర గంభీరంగా ప్రకటితమవుతుంటాడు. నాలుగు లోహ స్తంభాలపైన రుద్రాక్ష మాలికలు ఉండే నగరేశ్వరుడు నయన మనోహరంగా ప్రకటితమవుతాడు. భస్మ లేపనంతో నగరేశ్వరుడు కైలాస పరమేశ్వరునిగా భక్తులకు గోచరమవుతాడు. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి, శివుని కరుణ వల్ల జ్ఞానం ప్రాప్తిస్తుందని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. ఆత్మయే శివుడని నారాయణోపనిషత్తు చెబుతోంది. శివుడికి ఎన్ని నామాలున్నా పరమేశ్వర తత్వం ఒక్కటే. అది విశ్వమంత విశాలం, మహాసాగరమంత నిగూఢం. కర్తవ్యవాచకమైన ఆ పరమాత్మ నామం సర్వమానవ కళ్యాణం కోసం నిర్దేశించబడింది. అసత్యకాలంలో కొలమానాలకు అందని అనంతుడు నీలకంఠుడు. అలాంటి నీలకంఠుడు వేములవాడ సుక్షేత్రంలో శ్రీ నగరేశ్వరునిగా భవ్యంగా, నవ్యంగా, దివ్యంగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. వారి మొరల్ని ఆలకిస్తున్నాడు. గర్భాలయంలో ఒక ప్రక్క విశాలాక్షి అమ్మవారి ప్రతిమ నెలకొని ఉంటుంది. వీణాభేరి మృదంగకాహలకళా గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాంగినో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం శంభో తవారాధనం. करचरणकृतं वा कर्म वाक्कायजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व शिव शिव करुणाब्धे श्रीमहादेव शम्भो शम्भो. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీదేవతల మందిరాలను దర్శిస్తారు. ఓ వైవిధ్యమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. ఆయా దేవాలయాల దర్శనం గత జన్మల పుణ్యఫలంగా భావిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి.
ఈ ఆలయ సమీపంలో అశ్వత్థనారాయణ వృక్షం క్రింద బాలహనుమాన్ సన్నిధి ఉంది. సింధూర వర్ణ శోభిత సూర్యతత్వానికి సంకేతంగా సింధూరమైన మారుతీమూర్తికి ప్రతి మంగళవారం తోమాల పూజను నిర్వహిస్తారు. జయ హనుమానుని జయమని పాడరు సుగుణాధాముని శరణనరే. జయ హనుమానుని జయమని పాడరు. ఇదే ఆలయ సమీపంలో అశ్వత్థ వృక్ష నీడలో జంట నాగుల సన్నిధి అలరారుతోంది. ఈ నాగప్రతిమల్ని సుబ్రహ్మణ్య స్వామికి సంకేతంగా భక్తులు ఆరాధిస్తారు. జగన్మాత పలు అంశాలలో, రూపాలలో, గ్రామ దేవతల ఆకృతులలో ప్రకటితమైంది. ఆ అవతార పరంపరలోనిదే పోచమ్మ. ఎల్లరను బ్రోచే అమ్మగా ఖ్యాతికెక్కిన ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. ఆ విశేషాలేంటో చూడండి. అనంతరం భక్తులు వేములవాడ శ్రీ నగరేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న గ్రామదేవత అయిన బద్దిపోచమ్మ ఆలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో పోచమ్మవారు సర్వాలంకారయుక్తంగా అసమాన సౌందర్యంతో తేజరెల్లుతుంటుంది. జగన్మాత పలు రూపాలలో గ్రామదేవతల ఆకృతుల్లో ప్రకటితమైంది. ఆ అవతార పరంపరలోనిదే పోచమ్మ. పోచమ్మ అసలు నామం బ్రోచే అమ్మ. అది వాడుక భాషలో అపభ్రంశమై పోచమ్మగా స్థిరపడింది. భక్తుల మొరల్ని ఆలకిస్తూ వారిని సదా బ్రోచుతూ ఉండే అమ్మ బ్రోచే అమ్మగా వెనుతుకెక్కింది. ఆషాఢమాసంలో పోచమ్మకు భక్తులు బోనాలు సమర్పించుకుంటారు. ప్రతి శుక్ర ఆదివారాలలో భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. చీర సారెలతో తమ ఇలవేల్పును ఆరాధించుకుంటారు. భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని శ్రీ భీమేశ్వర ఆలయానికి చేరుకుంటారు. అతి పురాతన ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం.
కాకతీయుల కాలం నాటిదిగా చెప్పబడుతున్న వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి దర్శనం ఐశ్వర్యప్రదాయకంగా భక్తులు భావిస్తారు. అనంతరం భక్తులు నగరేశ్వర స్వామికి సమీపంలో ఉన్న భీమేశ్వరాలయానికి చేరుకుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల్ని ప్రధానంగా ఆకర్షించేది శిల్పకళ. భక్తులు అనంతరం గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. ఓం భీమేశ్వరాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి తరిస్తారు. విరుచి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం. అమలం కమలోద్భవ గీతగుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతనం నమ సాంబ శివం నత పాపహరం. భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాది దేవతల్ని దర్శించుకుని తరిస్తారు. దినేశేందునేత్రం సుగాత్రం మృడాని పతిం శ్రీగిరీశం హృదా భావయామి. భృంగీచ్ఛా నటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు. ఇదే ఆలయ లోగిరిలో 12 జ్యోతిర్లింగాల స్వరూపాలు నెలకొల్పబడ్డాయి. వనేషు స్వపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం. 12 జ్యోతిర్లింగాల రూపుల్ని ఒకే లోగిలిలో దర్శించుకునే అపురూప అవకాశం భక్తులకు సొంతమవుతుంది. వేములవాడలోని శ్రీ నగరేశ్వర స్వామి వారి దేవస్థాన సందర్శనం భక్తులకు అద్వితీయమైన అమేయమైన అలౌకికానుభూతిని అందిస్తుంది. ధ్యేయో దేవః ప్రకటితవధూరూపవామాత్మభాగః శ్రీశైలాగ్రే కలితవసతిర్విశ్వరక్షాదురీణः ఏణం పాణౌ శిరసి తరుణోల్లాసమేణాంకఖండం పార్శ్వే వామే వపుషి తరుణిం దృక్షుకారుణ్యలీలా భూతిం ఫాలే స్మితమపి ముఖే. అనేక ప్రాంతాల నుండి రైలు రోడ్డు మార్గాలలో జిల్లా కేంద్రమైన కరీంనగర్ చేరుకున్న భక్తులు కమాన్పుర, వెంకట్రావుపేట, సుభాష్పల్లి, గొల్లపల్లి మీదుగా వేములవాడ చేరుకుని శ్రీ నగరేశ్వర స్వామిని నయనానందకరంగా దర్శించుకుంటారు. శృంగే మణిగణరచితే కల్పవృక్షాళి శీతే. శంకరుడు లాంటి భక్త సులభుడు లేడు. ఆయన భక్తుల పక్షపాతి. ప్రేమతో పుష్పార్చన చేస్తే పులకించిపోతాడు. మారేడు దళాలను నెత్తిన పెడితే నెత్తినకెత్తుకుంటాడు. దోసెడు నీళ్లను పోస్తే దశవిధ వరాల్ని అనుగ్రహిస్తాడు. ఆ కరుణామయుడి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.